ఇంట్లో పెద్ద కష్టం వచ్చింది, నేను ఒంటరైపోయాను, అందరూ ఉన్నా నా కష్టం తీరన్నది, అందుకే నేను చనిపోవాలి అనుకుంటున్నాను, అనుకోవాలి అనుకున్నా ఇక్కడికే వస్తున్నారు. అదే ఆర్కే బీచ్. ఇంట్లో ప్రాబ్లమ్స్ పెట్టి వచ్చి నాకు ఇంట్లో సమయంగా ఉండట్లేదు అనేసి సూసైడ్కి వచ్చి చనిపోయాలనుకున్నారు. మళ్ళీ ఈరోజు మార్నింగ్ మళ్ళీ సూసైడ్కి వచ్చింది. 2 రోజులు ఆవిడ చచ్చిపోతాం అనేసి వస్తుంది. సముద్రాన్ని చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఎందుకంటే మనసుకి చిన్న బాధగా ఉన్నా, లేకపోతే ఒత్తిడిలో ఉన్నా అలా సరదాగా బీచ్కి వెళ్తే రిలాక్స్ అయిపోతాము, కొంచెమైనా ఒత్తిడికి దూరం అవుతాము అనేది ప్రతి ఒక్కరి ఆలోచన. ఇది నిజమే కదా. అదే సముద్రాన్ని చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి అంటంలో ఎంతో మంది మహానుభావులు, కవులు కూడా సముద్రం మీద రకరకాల కవితలు రాసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి అలా ఒడ్డుకి చేరుకోదు అన్నట్టే ప్రతి మనిషి జీవితంలో కష్టమైన సుఖమైన ఏది కూడా శాశ్వతంగా ఉండిపోదు. అవి కూడా వచ్చిపోతూ ఉంటాయి. కానీ వాటిని ఎదుర్కోగలిగే శక్తి పొందటమే మన వంతు. అందుకు దైవ బలమే ప్రధానమైన కారణం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఎంతో మంది సరదాగా బీచ్ దగ్గర గడపడానికి చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళు అందరూ కుటుంబంగా వస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో తమకి ఏ చిన్న కష్టం వచ్చినా, అమ్మ నాన్న మీద అలిగినా పిల్లలు వచ్చేస్తున్నారు, లేకపోతే ప్రేమ విఫలమైనా ఇక్కడికే వస్తున్నారు. ఇంట్లో పెద్ద కష్టం వచ్చింది, నేను ఒంటరైపోయాను, అందరూ ఉన్నా నా కష్టం తీరన్నది, అందుకే నేను చనిపోవాలి అనుకుంటున్నాను, అనుకోవాలి అనుకున్నా ఇక్కడికే వస్తున్నారు. అదే ఆర్కే బీచ్. ఈ ఉదయం కూడా ఒక 45 ఏళ్ల మహిళ తనువు చాలించాలి బలవంతంగా అనుకుంటూ అలా అలల్లోనికి ముందుకు వెళ్తోంది. ఒడ్డున ఉన్నటువంటి లైఫ్ గార్డ్స్ కానీ మెరైన్ సిబ్బంది ఒక్కసారిగా పరుగులు పెట్టి ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికి ఆమె మునిగిపోయినప్పటికీ కూడా హుటాహుటిన వాళ్ళు కొద్దిపాటి క్షణంలోనే తేరుకొని ఆమెను రక్షించారు. కాబట్టి ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది. ఈ ఒక్క ఘటనే కాదు, ఎంతో మంది స్టూడెంట్స్ కానీ, లవ్ ఫెయిల్యూర్స్ కానీ, లేకపోతే టీనేజర్స్ కూడా పాస్ అవ్వలేదనో, లేకపోతే కావాల్సినటువంటి బైకో ఫోనో ఇంట్లో కొనివ్వలేదనో, ఇట్లా రకరకాలు హెల్త్ ఇష్యూని ఫేస్ చేయలేకపోతున్నామనో, అనేక రకాలుగా మానసికంగా ఒత్తిడికి గురవుతున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి బలవంతంగా తమ ప్రాణాలు తీసుకోవాలి అనుకుంటున్నారు. ఇది ఎంత బాధగా అనిపిస్తోందంటే మనసుకి. ఇట్లాంటి ఎన్నో ఘటనలు వీళ్ళు చూశారు. సరదాగా టూరిజంగా అంటే బీచ్ను చూసి ఆహ్లాదంగా గడపడానికి వచ్చి సరదాగా ఈత కొడదాము, స్నానం చేద్దామని వెళ్ళి ప్రమాదవశాత్తు అలలకు చిక్కుకొని మునిగిపోయిన వాళ్ళు కొంతమంది అయితే, ఉద్దేశపూర్వకంగానే తమకొచ్చిన కష్టాలు ఎదుర్కోలేక ఈ అలల్లో మునిగిపోయి చనిపోవాలి అనుకున్న వాళ్ళని కూడా చాలా మంది వాళ్ళ కళ్ళంట వాళ్ళే చూస్తూ ఉన్నారు, కాపాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఉదయం ఏం జరిగింది అసలు? ఎంతమంది వస్తూ ఉంటారు కదా, ఉదయం వచ్చిన మహిళ ఎందుకు చనిపోవాలనుకుంది? మార్నింగ్ ఇంట్లో ప్రాబ్లమ్స్ పెట్టి వచ్చి నాకు ఇంట్లో సమయంగా ఉండట్లేదు అనేసి సూసైడ్కి వచ్చి చనిపోయాలనుకున్నారు. అయితే మేము వెళ్ళి అబ్జర్వ్ చేసి వెంటనే తీసుకొచ్చి బయటని పెట్టి అంబులెన్స్కి ఫోన్ చేసి పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ ఇచ్చి వాళ్ళకి చెప్పేస్తే అది నిన్న కూడా జరిగిందంట. నిన్న ఎంఆర్పేట స్టేషన్లో వాళ్ళకి దొక్కితే మళ్ళీ కేజీసీకి చెప్పారంట. మళ్ళీ ఈరోజు మార్నింగ్ మళ్ళీ సూసైడ్కి వచ్చింది. 2 రోజులు ఆవిడ చచ్చిపోతాం అనేసి వస్తుంది. నిన్న బయట నుంచి జరిగితే ఎంఆర్పేట స్టేషన్ వాళ్ళు తీసుకెళ్ళి కేజీసీకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈరోజు నుంచి బీచ్లోకి వచ్చిన సూసైడ్ చేసుకోవడానికి ఈరోజు మేము తీసుకొచ్చి బయట పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసి పంపించాం. అలాగే చాలామంది వస్తూ ఉంటారు, వాళ్ళకి 10 నిమిషాలకి విజువల్తో చెప్తూ ఉంటాం, అయినా సరే వినరు. అయినా సరే మేము వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి మా ప్రాణం ఆకంఠం పెట్టి మేము వెళ్ళి వాళ్ళు సేవ్ చేస్తూ ఉంటాం. అలాగే చాలామందిని కూడా సేవ్ చేసాం. ఎప్పుడో మేము లేని పక్షంలో ఎక్కడో జరిగితే మేమేం చేయలేము. మేము ఉన్న పక్షంలో అయితే సేవ్ చేయడానికి చూస్తాం, మ్యాక్సిమం ప్రాణాలు పోకుండా చూస్తాం. సీ చాలా రఫ్ గా ఉంది కదమ్మా, అంటే కొంచెం దూరంగా వెళ్ళాలి అన్నా కూడా అది పెద్ద ప్రమాదమే. సీ పబ్లిక్ ఏమంటారో చెప్పేది, వచ్చిన వాళ్ళు బయట స్నానం చేసుకొని వెళ్ళిపోవాలి. కాకపోతే వాళ్ళు అయితే వాళ్ళ హ్యాపీనెస్ కోసం లోపలికి వెళ్తారు. అలాగే వెళ్తూ రిప్ కరెంట్ అనేది యాడ్ అవుతుంది. వాళ్ళకి తెలియకుండా లోపలికి లాక్కి వెళ్ళిపోద్ది. ఆ ఆందోళనతో పాటు వాళ్ళు టెన్షన్తో వాళ్ళు కూడా మునిగిపోతూ ఉంటారు. కానీ వాళ్ళు అబ్జర్వ్ చేసి మేము వెంటనే వాళ్ళు తీసుకొని వస్తాం బయటికి. కానీ రిప్ కరెంట్లో మాత్రం ఎంతైనా ఆపోజిట్ రావడానికి చూడకూడదు. అయితే రైట్ సైడ్ అయినా వెళ్ళాలి, లేకపోతే లెఫ్ట్ సైడ్ అయినా వెళ్ళాలి. అలా తప్పుడు అయితే కొద్ది ప్రాణాలతో ఉండొచ్చు.
ఎంతైనా ఆపోజిట్ వస్తే బయటకు రావడానికి కూడా అవకాశం లేదు, లోపలికి లాక్కి వెళ్ళిపోద్ది. జనరల్ గా మెరైన్ వాళ్ళు ఉంటారు, లైఫ్ గార్డ్స్ మీరు ఉంటారు. ఎవరైనా కొంచెం బాగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసి ఇమీడియట్ గా విజిల్ వేసి వాళ్ళని అలర్ట్ చేస్తారు. వెనక మీరు కూడా ఎప్పటికప్పుడు పిల్లలతో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అలర్ట్ చేస్తూనే ఉంటాం మేడం. అంటే జనరల్ గా ఇక్కడ మనం చూడొచ్చు, చాలా మందికి బీచ్ ని చూడగానే ఒక రకమైన ఎక్సైట్మెంట్, ఆహ్లాదం, సరదాగా గడపాలి, మళ్ళీ వస్తామా ఏంటి, ఈ మధ్య ఒక సినిమా డైలాగ్ మళ్ళీ పుడతామా ఏంటి అంటూ ప్రమాదాల్లోనికి వెళ్తున్నారు. ఇది చాలా తప్పండి. వీళ్ళు ఎంత రిస్క్ చేయాలి, ఇప్పుడు మిమ్మల్ని కాపాడాలి అంటే వీళ్ళు ప్రాణాలు కూడా రిస్క్ లో పెట్టాలి. వీళ్ళకి ఏమి సముద్రం అంతా ఈజీ కాదు, ఎందుకంటే అది చాలా పెద్ద టాస్క్. ఎక్కడికక్కడే రిప్ పవర్ అనేది, రిప్ కరెంట్ అనేది ఉంటుంది. మత్స్యకారుల భాషలో అయితే దాన్ని వడిసే అంటారు. దానికి కానీ చిక్కుకుంటే గనక మనిషిని కాపాడడం కాదు కదా, వీళ్ళ ప్రాణాలు వీళ్ళు కాపాడుకోవడం కూడా పెద్ద రిస్క్ అయిపోతూ ఉంటుంది. జనరల్ గా ఆర్కే బీచ్ కానీ, అప్పికొండ బీచ్, గంగవరం బీచ్, ఇవన్నీ మనం చూస్తే గనక చాలా వరకు ప్రమాదానికి కారణం అవటానికి కారణం ఏంటంటే ఎక్కడికక్కడ హెచ్చరిక బోర్డులు ఉన్నప్పటికీ కూడా మనకేం కాదులే, ముందుకే కదా, జస్ట్ స్నానం చేసి సరదాగా వచ్చి వెళ్ళిపోతాం అంతే కదా అనుకుంటారు. కానీ వచ్చే ప్రతి అలని అంచనా వేయటం ఎవ్వరి తరం కాదు. ఇదే వీళ్ళు చెప్పేది. ఎందుకంటే ఏ అల ఎంత ప్రమాదంగా మారుతుంది అనేది మాకే తెలియదు మేడం. ఏదో మేము ట్రైనింగ్ లో ఉంటాము అండ్ లైఫ్ గార్డ్ కి సంబంధించినటువంటి కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఇవి ఉంటేనే మేమైనా వెళ్ళగలం, ఎవరినైనా రక్షించగలం, లేదంటే అందరి ప్రాణాలు రిస్క్ లోనే ఉంటాయని చెప్తున్నారు. ఒక తీవ్రమైన ఆవేదన ఏంటంటే విశాఖ అనగానే అందమైన ఆర్కే బీచ్ ప్రతి ఒక్కరికి గుర్తొస్తూ ఉంటుంది. సువిశాలమైన సాగర తీరాన్ని ఎంతో మంది ప్రజలు ప్రతిరోజు కాస్త రిలాక్స్ అవ్వాలి, వాళ్ళు ఏదైనా ఎవరికైనా చెప్పుకోలేని బాధలున్నా కూడా అలా తీరం ఒడ్డును కూర్చొని ఆ సీని చూస్తూ, సముద్రాన్ని చూస్తూ తమలో తామే మాట్లాడుకుంటూ తమ పెయిన్ కొంత రిలీఫ్ అవ్వాలి అనుకుంటారు. ఇట్లా ఇక్కడికి వచ్చే వాళ్ళది ప్రతి ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. అయినా కూడా ఇప్పుడు ఈయన చెప్తున్నట్టు నిన్న ఒక మహిళ నిన్న చనిపోవాలనుకుంది, అదృష్టవశాత్తు ఎవరో చూసి రక్షించారు. ఈ రోజు కూడా చనిపోవాలనుకుంది. అంటే మరి ఆమెకి ఎంత పెద్ద కష్టం వచ్చిందో మనకి తెలియదు. కానీ కష్టాలైతే మనం సాల్వ్ చేయలేం, కానీ వీళ్ళు మాత్రం కష్టంలో ఉన్న వాళ్ళని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళని కాపాడటమే వాళ్ళకి ఇచ్చి ఉన్నటువంటి స్కిల్. దానికి వాళ్ళ ప్రాణాలు కూడా పణంగా పెడుతున్నారు. ఏది ఏమైనా వరుసగా ఇలాంటి ఘటనలు జరగటం చాలా బాధాకరం. భగవంతుడు ఇచ్చిన గొప్ప జన్మ అంటూ ఉంటే అది మానవ జన్మే. ప్రతి మనిషికి తమ స్థాయిలో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, కుటుంబాలు ఉంటాయి. ఒంటరిగా ఉన్న వాళ్ళు కూడా చాలా ఎదుర్కొని ప్రతి సమస్యని, లైఫ్ ని ముందుకి బలంగా లీడ్ చేసే వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల మనుషులు ఉన్నారు, అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. కానీ బలవంతంగా ప్రాణాలు తీసుకోవాలి, నేను ఒంటరిని అయిపోయాను అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో దాని నుంచి మనిషి బయటపడటం కూడా పెద్ద కష్టమే. ఏది ఏమైనప్పటికీ మనల్ని మనం సముదాయించుకొని ప్రతి ఛాలెంజ్ ని ఫేస్ చేస్తే అది కదా సినిమా డైలాగులు. అప్పుడు మనం ఎన్నైనా చెప్పొచ్చు, మళ్ళీ పుడతామా ఏంటి అన్నందుకు ఇప్పుడున్న జన్మకి మనం ఏం చేస్తున్నాం, ఈ లైఫ్ కి మన పర్పస్ ఏంటి అనేది ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి లైఫ్ మీద చాలా హోప్ క్రియేట్ అవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు మహిళ 2 సార్లు చనిపోవడానికి ప్రయత్నించినటువంటి అంశం మాత్రం ప్రతి ఒక్క మనసుని తీవ్రంగా కలిచివేస్తోంది. బట్ బీ కేర్ఫుల్. ఇప్పుడు సీ కూడా చాలా రఫ్ గా ఉంటుంది ఈ సీజన్ లో. లైఫ్ గార్డ్స్ కూడా ఒకరిని రక్షించగలరు వాళ్ళ కెపాసిటీకి మించి. అట్ ఏ టైంలో ఇక్కడిక్కడ స్నానాలు కానీ దిగి అలలకి చిక్కుకొని లోపలికి కొట్టుకుపోతుంటే వాళ్ళ తరం కూడా కాదు, అంత ఈజీ అయినటువంటి పని అయితే కాదు. బట్ బీ కేర్ఫుల్.